భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో హలో నమస్కార్ దిస్ ఈజ్ హాసమ్ హ్యాపీ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో రచ్చా రంబోలా రచ్చా రచ్చా అమ్మాయిలు అబ్బాయిలు అన్నాక చెయ్యాలి గోల అలా చేయించేదే ఈ రచ్చ రంబోలా హాయ్ బ్యూటీస్ హాయ్ నాటీస్ హౌ ఆర్ యు ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఒక 2 సెగ్మెంట్లు ఉంటాయండి అదేంటంటే ఒకటి పెళ్లి 2 ప్రేమ ఇవే మన బంధాలకి లింకప్ అవుతూ ఉంటాయి ప్రేమ అంటే ఏంటి మలేరియా వ్యాధి ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి ప్రేమ అంటే మలేరియా వ్యాధి అన్నాడండి ఇదో పెద్ద దోమలా మీరు చెప్పండి ప్రేమ అంటే ఏంటి వైరస్ యాంటీవైరస్ ఆంటీ ప్రేమ అంటే వర్షం లాంటిది ప్రేమ అంటే వర్షం లాంటిది ఎందుకన్నానంటే వర్షం పడుతున్నప్పుడు అడ్డుగా గొడుగు పెట్టామనుకోండి గొడుగు పెట్టినప్పుడు కూడా చొక్కైనా పడుతూనే ఉంటది మన మీద అబ్బాయిలు అమ్మాయిల్ని ఎంత ప్రేమించినా చివరికి బొక్క పడేది మనకే కరెక్టేనా సాంబా రాసుకోరా తర్వాత ఇంకా పెళ్ళి అనేటటువంటిది పారాషూట్ లాంటిది ఇప్పుడు మొగుడు పైకి ఎగరాలంటే కిందన భార్య మంట పెడుతూనే ఉండాలి ఇక్కడ చెప్పండి ప్రేమ అంటే వర్షం లాంటిది పెళ్ళంటే పారాషూట్ లాంటిది కాబట్టి ఇక అబ్బాయి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసండి పిజ్జా లాంటిది డబ్బులున్నవాడు మాత్రమే కొనుక్కోగలడు కానీ పెళ్ళి అనేది పానీపూరి లాంటిది ఎవడైనా కొనుక్కోవచ్చు తినొచ్చు కానీ ఫైనల్ గా మొట్టమొదట బొక్క పెడతాడు తర్వాతే బఠానీ పెడతాడండి అబ్బాయిలందరూ ఎలాంటి వాళ్ళో తెలుసండి ఏటీఎం కార్డు లాంటి వాళ్ళు అవునా కాదా ఎందుకంటే లోపల ఉండాలే గాని గోక్కున్న కొలిది వస్తూనే ఉంటుంది అమ్మాయిల ప్రేమ ఎలాంటిది అనుకున్నారు ఆధార్ కార్డు లాంటిది ఎందుకంటే గోక్కోవడానికి వీలు లేదు చూపించడానికి క్లారిటీ ఉండదు కావాలంటే మీరు ఏ ఆధార్ కార్డు అయినా చూసుకోండి అబ్బాయిలందరూ కూడా వృక్షం లాంటి వాళ్ళండి ఎన్ని వరదలు వచ్చినా సరే ఓపిగ్గా ఉంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసండి మొక్కలు లాంటి వారండి చిన్న గాలి వస్తే వాలిపోతారు అబ్బాయిలందరూ కూడా ఏరోప్లేన్ లాంటి వాళ్ళండి ఒకసారి ఫ్లైట్ ల్యాండ్ అయ్యి టేకఫ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయిన మళ్ళీ తిరిగి వచ్చిన దాకా అబ్బాయిలు చచ్చినట్టు అక్కడే ఉంటారండి అమ్మాయిలు ఆటో లాంటి వాళ్ళండి ఒక దగ్గర బేరం ఆడుతుంటాం ఈ బేరం అయ్యి లోపు ఇంకొకటి బేరం ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాడు ఏరోప్లేన్ అందరికి అందుబాటులో ఉండదు ఆటో మాత్రం అందరికి అందుబాటులోనే ఉంటది కదా మాయమ్మ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ వెయిటింగ్ యు ఆర్ గోయింగ్ టు ఎవడ పడితే ఆడుతూనేనా అమ్మాయిలండి చాలా స్వార్థపరులు మగవాళ్ళ ప్రేమ కోరుకుంటున్నాం కాబట్టి మేము స్వార్థపరులు కానీ చాలా మంచి మాట చెప్పింది మగవాడి ప్రేమ కోరుకుంటున్నాం కాబట్టే
స్వార్థపరులు. కానీ మీది ఎలాంటి స్వార్థమో తెలుసా? అబ్బాయిలకేమో అమ్మాయిలు కీ చైన్లు గిఫ్ట్గా ఇస్తారండి. తర్వాత అబ్బాయిల దగ్గర నుంచి అమ్మాయిలు గోల్డ్ చైన్లు దొబ్బెత్తుంటారు. అవునా కాదా? కాదు అంటే నేను ఒప్పుకోండి. నా దగ్గర జెరాక్స్ కాపీలు ఉన్నాయి, చూపించమంటారా? నువ్వు ఆ మాటలు మాట్లాడుకో. ఆ గోల్డ్ చైన్ కూడా మా దగ్గర ఉన్నా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అమ్మి వాళ్ళకి మళ్ళీ మేము రిటర్న్ ఇస్తాం. వాళ్ళకి మనీ అవసరం ఉన్నప్పుడు. అమ్మిస్తావా? ఏంటి నీ ఎక్స్పీరియన్స్? సినిమాలు చూడట్లేదు ఏంటి? అబ్బా, అమ్మాయిలు అబ్బాయిలు ఎలా బతిమాలతారో తెలుసా? అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అడిగేసా ఉండలేక చాలే బెట్టు చేయక. వాళ్ళు వదిలేసినప్పుడు కూడా మేము అట్లనే బతిమాలుతాం కదా. ఏమి ఇంకొక అబ్బాయి దొరికితే అమ్మాయిలు వెళ్ళిపోవట్లేదా? అబ్బాయిలు అమ్మాయిల్ని ఎంత ప్రేమగా బతిమాలుతారో తెలుసా? బంగారం మా బంగారాన్ని నేను ఆధారిస్తున్నాను. బంగారం ఏమైందిరా కదరా? ఏంట్రా బంగారం? చెప్పరా బంగారం. అబ్బాయిలు ఇంత ప్రేమగా అంటేనే గాని అమ్మాయిలు కూల్ అవ్వరండి. యూనివర్సల్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా? కత్తి లాంటి అబ్బాయి అయినా సరే అమ్మాయి ప్రేమలో పడితే మాత్రం సుత్తిలా మారిపోతాడండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ విషయం అమ్మాయికి తప్ప ఊరందరికీ తెలుస్తుందండి. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఏమవుతుంది? అబ్బాయి తప్ప ఊరందరికీ తెలియదండి. ఎందుకంటే ఒకవేళ ఈ బొగడగోడు హ్యాండ్ ఇస్తే ఇంకో బొగడగోడు దగ్గరికి వెళ్ళిపోతాడు. నిజంగా అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారా లేదా చెప్పండి? నిజమైన ప్రేమ ఉన్న ఏ అమ్మాయి అంత తొందరగా హ్యాండ్ ఇవ్వదు. కాకపోతే నిజమైన ప్రేమ లేని అమ్మాయిలు మాత్రమే హ్యాండ్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. లవర్ ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు? 7. ఇంకా అందుకే నేనేమంటానంటే కుర్రాళ్ళు కుర్రాళ్ళు వేడెక్కి ఉన్నోళ్ళు కుర్రాళ్ళు వేడెక్కి ఉన్నోళ్ళు ఆటగాళ్ళు వేటగాళ్ళు అందమైన వేటగా రా. ఎందుకంటే కుర్రాళ్ళు అలా ఉంటారు, కళ్యాణ్ లేకుండా ఉంటారు. కళ్యాణ్ ఉండాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ ఒకే అమ్మాయి మీద పెట్టాలి. 100 మంది మీద అమ్మాయిలు పెట్టారనుకోండి, ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క. ఇంకా అమ్మాయిల్లో చాలా మంది నువ్వక్కడుంటే నేనిక్కడుంటా ప్రాణం గిలవిలా. ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ గాలిలో రాగల మాల జంటగా తోడుంది నీలా నీ ఊహలో కలా ఊగింది ఊయలా. నా పాదాలకు మీ నమస్కారం. ప్రేమ అనేటటువంటిది ఒక మధురాతి మధురమైనటువంటిది. దాన్ని ఒకరితోనే పరిమితం చేయండి. 100 మందితో పరిమితం చేస్తే ఏమైపోద్ది? నాశనం అయిపోతుంది. చిందర వందరం గందరగోళం అయిపోతుంది. కాబట్టి దయచేసి వీఆర్ ఆల్ లవర్స్. మనం ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉందాం, ఒక ప్రేమకే కట్టుబడి ఉందాం. ఓకేనా? నిజంగా చెప్పాలంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఓపిక ఎక్కువ. అమ్మాయిలు అబ్బాయి కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు టిల్ ఎండ్ ఆఫ్. కానీ అబ్బాయిలో ఇట్ విల్ టేక్ మోర్ టైం అండి. ఎక్కువ తీసుకోరు వాళ్ళు, కొంత టైం తీసుకుంటారు. కమల చాలా లేట్ చేస్తుందిరా రాము, కమల వద్దు, విమలకు షిఫ్ట్ అయిపోతారు. చాలా అలర్ట్గా ఉండండి, ప్రేమలో మునిగి తేలండి. షుడ్ బి
అలర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క నా చీర కంటే నీ చీర ఇంత తెల్లగలా ఉంది. అదా చెల్లి, నీ చీర నువ్వు ఉతుక్కుంటావు, నా చీరను మా ఆయన ఉతుకుతాడు. దీన్ని చూస్తే చనిపోయిన మా ఆయన గుర్తొస్తాడు నాకు. దీంతోనే టైం సబ్బు ఎంత ముద్దుకుందో. దీనికి ఎంత? 5,000. కుక్కకి 5,000. అది అటువంటి ఇటువంటి కుక్క కదమ్మా. ఈ కుక్కకి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటి అంతగానో స్పెషాలిటీ? ఈ కుక్కది కలర్ గ్యారంటీ. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకా సిగ్గుపట్టం చూడు. పిచ్చి ముఖమా, నువ్వు నన్ను కొట్టాలే, నేను నిన్ను కొట్టాలే. అదే ప్రకృతి. ట్రైన్ లో ఒకడు జర్నీ చేస్తున్నాడు అనమాట. కరెక్ట్ గా టీటీ వచ్చే టైంకి టికెట్ లేదు. టీటీ అడిగి టికెట్ ఏదో అంటే సార్ ఇందాక టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ పడిపోయింది సార్, ఒక్కసారి ట్రైన్ ఆపి వెనక్కి తీసుకెళ్ళండి సార్, టికెట్ చూపిస్తానంటే. పడితే పడింది, మరి ఆ టైంకి కరెక్ట్గా పడేటప్పుడు చైన్ లాగాలి కదా, లాగండి సార్ వాటర్ తప్ప ఏం రాలేదన్నాడు. ఒకసారి మా మూర్తి గారి ఇంటికి వెళ్ళాను. లోపల నుంచి ఒకటే అరుపులు సౌండ్లు. వెంటనే మూర్తి గారు కొడుకు వచ్చారు. ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అన్నాడు. మా అమ్మ చొక్క అవుతుంది అన్నాడు. చొక్క అవుతుంటే సౌండ్ లేటర్ అన్నాడు. చొక్కలో మా నాన్న ఉన్నాడు అన్నాడు. ఇక్కడ రోడ్డు మీద కనపడింది ఆడికి. చూసాడు, అమ్మా ఏందో ఏదో దొరికింది బంగారం. నేనే పెద్ద బంగారం. అదే కింద చూస్తాడు. ఇట్లా చూస్తే అర్థమవుతుందని చెప్పేసి ఇట్లా అదే చూసి ఇట్లా అన్నా, అమ్మ ఇట్లా చూస్తే కాదని చెప్పేసి ఇట్లా చూసి అర్థమవుతాలే. ఇట్లనేది నాకు పెండ. అమ్మ నేను చూసిన తాగటం వల్ల ఎన్ని లాభాలు, తాగటం వల్ల దాన్ని తొక్కలే కదా.